తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకే రోజు వడదెబ్బ వాన దెబ్బను చూపిస్తోంది. పగటి ఎండలు దంచుకొడుతున్నాయి. పగటి వేళల్లో సాయంత్రం అయ్యేసరికి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత పెరగటంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించింది. దీంతో పాటు యానాంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తెలంగాణలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. ఇక బోధు నియోజకవర్గంలో కురిసిన వర్షానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చేతికొచ్చిన మామిడికాయలు నేలరాలగా పలుచోట్ల ఆరబెట్టుకున్న జొన్నలు, మొక్కజొన్నలు తడిసిపోయాయి. దీంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఆకాశం మొత్తం మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు నిన్న మొన్నటి వరకు 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో సతమతమైన జిల్లా ప్రజలకు వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం కలిగింది. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే చాలా జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా నిలిచిందంటే ఇక్కడ ఎండల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెదర్ రూపొందించిన ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో మంచిర్యాల 14వ స్థానంలో నిలవడం విశేషం. మంచిర్యాలలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలో 42 నుంచి 45 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని అకోలాలో 45 డిగ్రీలతో అగ్రస్థానంలో ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో ఎండలు ఇంత తీవ్రంగా ఉండటానికి భౌగోళిక కారణాలతో పాటు అటవీ విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణంగా వాతావరణ శాఖ విశ్లేషిస్తోంది. మహారాష్ట్రలోని విదర్భ సరిహద్దులో ఉండటం వల్ల మధ్య భారతం నుంచి వీచే పొడి, వేడిగాలులు ఇక్కడ ఉష్ణోగ్రతల్ని అమాంతం పెంచుతున్నాయి. దీనికి తోడు 2021లో 18,561 చదరపు కిలోమీటర్లుగా ఉన్న తెలంగాణ అటవీ విస్తీర్ణం 2023 నాటికి 18,456 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పచ్చదనం తగ్గడం వల్లే సహజ సిద్ధమైన చల్లదనం లోపించి హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాజధాని హైదరాబాద్లోని పట్టణ ప్రాంతాలు కూడా గ్లోబల్ హీట్ లిస్ట్లో చేరుతున్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతం కావడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, భూగర్భ జలాలు పడిపోవటం వల్ల ఇక్కడ వేడి ఎక్కువగా పెరుగుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డవుతోంది. రానున్న కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఎండలు దంచుకొడుతున్నా రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల ఊరట లభించే అవకాశం ఉంది. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తితో పాటు నారాయణపేట్, గద్వాల,
కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం వేళ ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే పగటిపూట ఎండ తీవ్రత మాత్రం 40 నుంచి 45 డిగ్రీల మధ్య కొనసాగే ప్రమాదం ఉందని, బయటకొచ్చి ప్రజలు అత్యంత సంబంధించి ఎవరైతే బయటకు రావాలనుకుంటున్నారో వారు జాగ్రత్తలు పాటించాలంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.